12 రాసులు మరియు 12 జ్యోతిర్లింగాలకు గల సంబంధం ఏమిటి? మీ రాసుల యొక్క జ్యోతిర్లింగాలు ఏమిటి అంటే మీ రాసుల బట్టి మీరు ఏ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలి. అలాగే మీ రాసుల బట్టి వచ్చే జ్యోతిర్లింగము మీకు సంబంధించినది అవుతుంది. అంటే మీరు ఏ రాశి అయితే ఆ జ్యోతిర్లింగము మీకు సంబంధించింది అవుతుంది. మీ రాశికి సంబంధించిన జ్యోతిర్లింగమును దర్శించుకొని వస్తే చాలా మంచి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీ రాశికి సంబంధించిన జ్యోతిర్లింగానికి సంబంధించిన మంత్రాన్ని ఉదయం లేవగానే ఆ మంత్రాన్ని జపించుకోవాలి. ఎప్పుడు వీలు ఉన్నా మీకు సంబంధించిన ఆ జ్యోతిర్లింగాన్ని మనసులో తలుచుకొని మీకు సంబంధించిన మంత్రాన్ని జపిస్తే మీకు ఉన్న కష్ట నష్టాలన్నీ తొలగిపోయి అంతా మంచే జరుగుతుంది. ఇంకో ముఖ్య విషయం, అన్ని జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే కూడా చాలా మంచిది. కానీ ముఖ్యంగా మీ రాశికి సంబంధించిన జ్యోతిర్లింగాన్ని తప్పకుండా ఒక్కసారి అయినా మీరు దర్శించుకోండి. ఈ వీడియోలో 12 రాశులకు సంబంధించిన ఏ రాశికి ఏ జ్యోతిర్లింగము వర్తిస్తుంది, ఏ మంత్రము వర్తిస్తుంది అనే అన్ని విషయాలు చాలా వివరంగా ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఈ వీడియోని పూర్తిగా వినండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోని సేవ్ చేసుకుని పెట్టుకోండి. శివయ్య ఆశీస్సులు మన మీద ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మీరు శివయ్య భక్తులు అయితే కామెంట్లో హర హర మహాదేవ్ అని రాయండి. 12 జ్యోతిర్లింగాలకి 12 రాసులతో సంబంధం ఉంది. ఈ 12 జ్యోతిర్లింగాలు 12 ప్లేసెస్లో ఉన్నాయి. ఆయా స్థానాలకు ఖగోళ ప్రకారంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ఎగ్జాంపుల్గా మహాకాల్ జ్యోతిర్లింగం ఉన్న ప్లేస్ భూమికి సెంటర్ ఆఫ్ లైన్లో ఉంది. ఇక్కడ నుంచే మొత్తం భూమి యొక్క సమయము టైం నిర్ధారణ అవుతుంది. అలాగే ప్రతి జ్యోతిర్లింగానికి వాటి స్థానాలని బట్టి వాటి యొక్క ప్రాముఖ్యత మరియు ఆ జ్యోతిర్లింగాల యొక్క పవర్ మహాశక్తి ఆయా స్థానాలలో ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా మన రాశికి సంబంధించిన జ్యోతిర్లింగానికి మానసిక పూజ కానీ ఫిజికల్ పూజ కానీ వీటి ద్వారా మీ రాశులలో గ్రహాలు నీచ స్థితిలో ఉండి కష్టాలు కలిగిస్తున్నా అవి అన్నీ తీరిపోతాయి. అంతా మంచే జరుగుతుంది. ఈ విశ్వాన్ని ఓ సుప్రీం పవర్ మహాశక్తి నడిపిస్తూ ఉంటుంది. ఆ శక్తే శివశక్తి. కొన్ని ప్లేసెస్లో ఈ మహాశక్తి ఇంకా అధికంగా ఉంటుంది. అలాంటి టెంపుల్స్కి మనం వెళ్ళొచ్చినప్పుడు ఆ శక్తిని మనలో ఛార్జింగ్ చేసుకుని రాగలుగుతాం. కాబట్టి ఇలాంటి మంచి జ్యోతిర్లింగాలను ప్లేసెస్ని పవర్ఫుల్ క్షేత్రాలని దర్శించడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ శక్తిని ఇంకా మనం పెంపొందించుకుని ముందుకు ఏ కష్ట నష్టాలు లేకుండా సాగిపోతూ. ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వద్దాం. మొత్తం మనకి 12 రాశులు ఉన్నాయి. మొదటి రాశి అయినటువంటి మేషరాశికి సంబంధించిన జ్యోతిర్లింగము ఏమిటి అన్నది తెలుసుకుందాం. మేషరాశికి సంబంధించిన జ్యోతిర్లింగము రామేశ్వర్ జ్యోతిర్లింగము. ఈ రాశి సూర్యుడికి సంబంధించింది. రామేశ్వర్ తమిళనాడులో ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు స్థాపించారు. ఈ రాశి వారికి మంత్రం హ్రీం ఓం నమః శివాయ హ్రీం అనే మంత్రాన్ని ఈ రాశి వారు జపించుకోవాలి. ఆ తరువాత రెండవ రాశి వృషభ రాశి. ఈ రాశికి సంబంధించిన జ్యోతిర్లింగము సోమనాథ్ జ్యోతిర్లింగము. ఇది చంద్రుడి స్థానం. చంద్రుడిని సోమ్ అని కూడా అంటారు. అందుకే సోమనాథ్ జ్యోతిర్లింగము అని అంటారు. ఈ జ్యోతిర్లింగము గుజరాత్లో ఉంది. ఈ జ్యోతిర్లింగము ఈ పృథ్వీ యొక్క మొట్టమొదటి జ్యోతిర్లింగంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం చంద్రదేవుడు ఈ శివలింగాన్ని స్థాపించారు అని చెబుతారు. అందుకే ఈ రాశి వారు ఈ శివలింగ దర్శనం చేసుకోవాలి. అలాగే పంచామృతాలతోటి ఈ శివలింగాన్ని అభిషేకం చెయ్యాలి.
సత్యయుగంలో చంద్రుడు ఈ శివలింగాన్ని స్థాపించారని చెబుతారు. ఈ రాశి వారికి మంత్రం ఓం నమః శివాయ. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి రాశిలో వాళ్ళ యొక్క జ్యోతిర్లింగాలు ఏంటో తెలుసుకొని ఆయా రాశులకు వారు పూజ చేసుకుని ఆ శివలింగాలకి, ఆ మహాదేవునికి అభిషేకం జరిపించుకోవాలి. అలా జరిపించుకుంటూ ఉంటే చాలా సత్ఫలితాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా మానసిక పూజ కూడా శారీరక పూజ, ఫిజికల్ పూజ కన్నా కూడా చాలా ఉన్నతమైనది. మానసిక పూజ చేసినా కూడా చాలా సత్ఫలితాలు వస్తాయి. ఇక ఆ తరువాత మూడవది మిథున రాశి. ఈ రాశికి సంబంధించిన జ్యోతిర్లింగము నాగేశ్వర్ జ్యోతిర్లింగము. ఈ జ్యోతిర్లింగము కూడా గుజరాత్లోనే ఉంది. మిథున రాశి వారు నాగేశ్వర్ జ్యోతిర్లింగమునకు పూజ చేస్తే చాలా చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి రాహుకి సంబంధించిన రాశి. ఈ రాశి వారు మంత్రము ఓం నమో భగవతే రుద్రాయ. ఈ మంత్రాన్ని చదువుకోవాలి. చదువుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. నాలుగవది కర్కాటక రాశి. ఈ రాశికి సంబంధించిన జ్యోతిర్లింగము ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగము. ఈ రాశి కూడా చంద్రుడికి సంబంధించినది. ఈ జ్యోతిర్లింగము మధ్యప్రదేశ్లోని మంధాత అనే ప్రాంతంలో ఉంది. ఈ రాశి బృహస్పతికి ఉచ్చస్థానం. ఈ రాశి వారి యొక్క మంత్రం ఓం హోం ఝూం సా అనే మంత్రాన్ని ఈ రాశి వారు జపించుకోవాలి. ఐదవది సింహరాశి. ఈ రాశికి సంబంధించిన జ్యోతిర్లింగము గిరీష్నేశ్వర్ జ్యోతిర్లింగము. ఈ జ్యోతిర్లింగము మహారాష్ట్రలోని దౌలతాబాద్ దగ్గరలో ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని దుష్ణేశ్వర్ జ్యోతిర్లింగం అని కూడా అంటారు. ఇది సూర్యుడి స్థానం. ఈ రాశి వారి మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం ఊర్వారోగ్మేవ బంధన మృత్యోమృక్షయమృత అనే ఈ మంత్రాన్ని జపించుకోవాలి. ఆరవది కన్యా రాశి. ఈ రాశికి సంబంధించిన జ్యోతిర్లింగము శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగము. ఈ జ్యోతిర్లింగము ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంది. ఇది బుధగ్రహానికి ఉచ్చస్థానం. ఈ రాశికి స్వామి బుధగ్రహం. బుద్ధికే దాత బుధుడు. ఈ శ్రీశైలాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఈ రాశి వారి మంత్రము ఓం నమః శివాయ నమో మల్లికార్జునాయ అనే మంత్రాన్ని ఈ రాశివారు జపించుకోవాలి. ఏడవది తులారాశి. ఈ రాశికి సంబంధించిన జ్యోతిర్లింగము శ్రీ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగము. ఈ జ్యోతిర్లింగము మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని అనే నగరంలో ఉంది. ఈ జ్యోతిర్లింగము దక్షిణముఖి జ్యోతిర్లింగము. ఇక్కడ శనిదేవుని ఉచ్చస్థానం. ఇక్కడ దేవతలు కూడా కాలం యొక్క వశంలో ఉంటారు. మహాకాలుడు అంటారు ఈ దేవదేవుణ్ణి. మహాకాలుడు అంటే కాలానికి అతీతుడైన శివయ్యని మహాకాలని అంటారు. ఈ రాశివారి యొక్క మంత్రం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఈ రాశివారు జపించుకోవాలి. ఎనిమిదవది వృశ్చిక రాశి. ఈ రాశికి సంబంధించిన జ్యోతిర్లింగము బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగము. ఈ జ్యోతిర్లింగము జార్ఖండ్లో ఉంది. కుండలని శక్తి పెంచుకోవడానికి ఈ జ్యోతిర్లింగం ఆరాధన చాలా ఉపయోగపడుతుంది. ఈ రాశి వారి మంత్రం ఓం త్రయంబకం యజమహే సుగంధి పుష్టివర్ధనం ఊర్వారోగ్మేవ బంధనో మృత్యోమృక్షయమృత ఈ మంత్రాన్ని జపించుకోవాలి. తొమ్మిదవది ధనుర్రాశి. ఈ రాశికి సంబంధించిన జ్యోతిర్లింగము శ్రీ కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగము. ఈ జ్యోతిర్లింగము కాశీలో ఉంది. ఈ కాశీని వారణాసి అని కూడా అంటారు. విశ్వానికి అతి పురాతనమైన జీవితమైన పట్టణం ఈ పట్టణం. ఈ కాశీ పట్టణం గంగానదికి పశ్చిమ వైపు ఉంది. ఇది కేతువుకి ఉచ్చస్థానం. ఇక్కడ ఆత్మకి ముక్తి లభిస్తుంది. విశ్వనాథ్ అన్ని దేవతలకు రారాజు. ఈ రాశివారి మంత్రం
ఓం నమః శివాయ నమో విశ్వనాథాయ అనే మంత్రాన్ని జపించుకోవాలి. 10వది మకర రాశి. ఈ రాశి వారికి సంబంధించిన జ్యోతిర్లింగం శ్రీ భీమాశంకర్ జ్యోతిర్లింగం. ఈ రాశికి శనీశ్వర మహారాజ్ అధిపతి, మంగళగ్రహం యొక్క ఉచ్చస్థానం. ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణేకి 100 కిలోమీటర్ల దూరంలోని సహాద్రి అనే పర్వతంపై కొలువై ఉంది. ఈ రాశి వారికి మంత్రం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వీరు జపించుకోవాలి. 11వది కుంభరాశి. ఈ రాశికి సంబంధించిన జ్యోతిర్లింగం శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ కేదార్నాథ్లో ఉంది. ఇది రాహువు మరియు శనిదేవుని యొక్క స్థానం. ఈ రాశికి కూడా అధిపతి శనీశ్వర మహారాజ్. ఈ రాశి వారి యొక్క మంత్రం ఓం నమః శివాయ అని జపించుకోవాలి. 12వది మీనరాశి. ఈ రాశికి సంబంధించిన జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగము. ఇది శుక్రుని యొక్క ఉచ్చస్థానం. ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్లో ఉంది. మృత్యుంజయ మంత్రానికి ఈ జ్యోతిర్లింగంతో సంబంధం ఉంది. ఈ రాశి వారి మంత్రం ఓం తత్పురుషాయ మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపించుకోవాలి. ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఎన్నో ముఖ్య విషయాలని వివరించడం జరిగింది. ఇలాంటి వీడియో కోసం మీరు కామెంట్స్ చేయండి. ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. అదేవిధంగా మన ఈ వెంకట్ టీవీ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీ అగైన్. దిస్ ఈజ్ ఆర్జే వెంకట్. మళ్ళీ కలుద్దాం.